52వ కీర్తన 8వ చరణం. 52వ కీర్తన. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక, వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ దయచేయునుగాక. స్తోత్రం. కొన్ని ప్రశ్నలకు జవాబు ఈరోజు మీకు ఇస్తాను. కొన్ని ప్రశ్నలకు జవాబు. నిజానికి చెప్పాలంటే అద్భుతమైన సందేశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగని నేను గొప్పవారని చెప్పడానికి కాదు ప్రయత్నం చేసేది. ఇదే పెద్ద పెద్ద సంఘాలు చెబితే వా అంటారు. అదేంటో చిన్న సంఘాల్లో ప్రకటించబడుతుందని చిన్న చూపు చూస్తున్నా. కాదు, అద్భుతమైన సందేశం, ఎప్పుడు వినలేని సందేశం. మనకి ఏదైనా సందేహం ఉంటే అప్పుడే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది మీరు రాసుకుంటే లేదా పదే పదే చూస్తే మీరు నేర్చుకుంటారు, ఇంకా ఎదుటివానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దావీదు పలుకుతున్న మాట ఏంటంటే, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఆయనకున్న ఆశ, ఆయనకున్న కోరిక ఏమిటి అని అంటే, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె అంటాడు. ఒక దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్న ప్రతి కుటుంబం ఇలాగూ దీవించబడుతుంది అని చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ మాట్లాడిన మాట 128వ కీర్తనలో 128వ కీర్తనలో పిల్లల గురించి ఒక దీవనకరమైన మాటలు మాట్లాడుతూ అక్కడ వ్రాయబడిన మాట ఏమిటి అని అంటే 3వ చరణంలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఒక దీవెన ఒలీవ మొక్కల వలె, దావీదు ఆశ ఒలీవ చెట్టు వలె అన్నమాట కదండి. హల్లెలూయా. మీరు స్పందిస్తూ ఉంటే, ఏదో ఒకటి అంటూ ఉంటే వినబుద్ధి పుడుతుంది. నేనంటే వారికి ఇష్టమే, నా మాట అంటే వారు వింటున్నారు అని అనిపిస్తుంది. ఆ తర్వాత ముందుకు వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. లేదు అని అంటే ఆపరా, తొందరగా వెళ్ళిపోతాం అనే మనసు మీకు ఉంది అని నేను కూడా పెట్టేసి ఆమెన్ అని వెళ్ళిపోవడానికి ఇష్టపడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిగా సీరియస్ మూడ్ నుంచి ఎక్కడికి రావాలి? నిరూపిస్తున్నారు కదండి. దేవుని సన్నిధిలో నిత్యము దుఃఖము కలదు, నిత్యము సిరాకు కలదు. జ్వరము చిరునవ్వును చెరిపే విగడదు. ప్రైజ్ ది లార్డ్ కదా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మంచులందరూ స్తోత్రం చెప్దాం, చిరాకున్న వారు స్తోత్రం చెప్దాం. ఈ చెట్టు ఏ విధంగా దీవనకరంగా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఒక సందర్భంలో ఒలీవ గురించి మాట్లాడుతూ లేవియకాండం 24వ అధ్యాయంలో 2వ మాటలో ఈ విధంగా ఉంటుంది. దీపము నిత్యము వెలుగుచుండునట్లు దీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు. ఓకే. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెను అని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనము అడ్డ తెరకు వెలుపల ఆహరోను సాయంత్రము మొదలుకొని ఉదయం వరకు వెలుగుచుండునట్లు యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను, అది తరతరములకు నిత్యమైన కట్టడ. స్తోత్రం. హల్లెలూయా. దావీదేమో నేను ఒలీవ
చెట్టు వలె అంటాడు. ఒలీవ చెట్టు ఏ విధంగా దీవెనకరంగా ఉంటుందో నాకైతే తెలియదు. కీర్తనకారుడు ఏమంటున్నాడు అని అంటే, ప్రభు మాట్లాడిన మాట, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇది దీవెన అంట. యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించిన వారు ఇలాగూ దీవించబడును అనే కదా ఉంటుంది ప్రారంభంలో. 128వ కీర్తనలో అలాగూ దీవించబడును అనే కదా, ఇలా దీవించబడతారని కదా. ఓకే, ఆ తర్వాత అర్థం ఇదంతా మనకు తెలుసు కాబట్టి వారు దీవించబడతారు అన్నమాట మనం చూసాం కదా. ఎలా దీవించబడతారు, ఎలా దీవెనకరంగా ఉంటారు, ఎలా ఆశీర్వాదకరంగా ఉంటారు, ఎలా ఉపయోగకరంగా ఉంటారు. ఇప్పుడు దావీదేనా ఒలీవ చెట్టు? మనం కూడానా? అంటే దావీదు తనకి ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో నేను ఉంటానని ఆయన అనుకున్నాడు కదా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని ఆయన పాడుకున్నాడు కదా. వేకువనే లేచి ఆయన శక్తిని బలమును వెతుకు అని ఆయన పాడారు కదా. ప్రభునామానికి మహిమ కలుగునుగా. అయితే అదేమో మన గురించే పాడుకుంటాం. ఏమని? నా ప్రాణమా కదా, నీతిమంతులారా అని మన కొరకు ఆయన పాడతాం కదా. మరి దావీదు ఏమంటున్నాడంటే, నేను దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉంటాను అని అంటే ఆయనేనా మనమా? అంటలేదు మీరే. మనం కూడానా లేకపోతే ఆయనేనా? ఒలీవ చెట్టు మీరా లేకపోతే దావీదా? లేకపోతే మీరా నేనా? ఇంతకీ ఏంటండి పురాతన క్రైస్తవులారా, అసలు మీరా నేనా అంటున్నాను, లేకపోతే దావీదా? ఎవరో తెలియదు. తెలివని సార్, మీ తెలివితేటలకి చూవా. ప్రభునామానికి మహిమ కలుగునుగా. చెట్టుగా ఉంటే ప్రయోజనంగా ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ ఒలీవ చెట్టు అలాగుంటే కాదంట, అది ఫలం రావాలంట. దేవునికి స్తోత్రం. ఆ ఫలం వస్తే సరిపోదంట, ఆ ఫలము దంచబడాలంట. ఆ దంచబడితే సరిపోదంట, అందులో నుంచి తైలం రావాలంట. ఆ తైలము దేనికి పని చేస్తుంది అంటే, తినడానికి కాదు. ప్రత్యక్షపు గుడారంలో దీప వృక్షమునకు ఎప్పుడు ఎల్లప్పుడూ దీపమును వెలుగుచుండునట్లు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఆరోను చక్కపరిచే పద్ధతి ఉంది కదండి. అది ఎల్లప్పుడు వెలుగుచుండునట్లు ఏ తైలము తీసుకొస్తారంటే, ఏ తైలము కాదంట. ఏ తైలము చెప్పండి సార్? ఒలీవ తైలమే. మనకి అన్ని రకరకాల తైలం ఉంది కదండి, లేదా? మనకి ఏవే తైలం ఉంది? సన్ఫ్లవరు, బాదం ఆయిల్, ఏదో నట్ అంట, తర్వాత ఏదో ఆయిల్ అంట, తర్వాత నువ్వుల నూనె అంట, ఇవన్నీ ఉన్నాయి. శ్రేష్టమైన నూనె కావచ్చు, కానీ ఇవన్నీ ప్రదీపమునకు దీపము వెలుగుచుండునట్లు అది అక్కర్లేదంట. దేవుడే చెప్పాడు అది అక్కరలేదు అన్నాడు. నిర్గమకాండం 27:20లో అనుకుంటాను, ఒకసారి చూస్తారా? 27 సాక్ష్యపు మందసము ఎదుట తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో ఆరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అది ఇజ్రాయిలుకు వారి తరములకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా. ఏమిటి నిత్యమైన కట్టడ అని అంటే, అది నిత్యము వెలుగుచుండునట్లు ఆరోను చూసుకోవాలని. స్తోత్రం. ఇది నిత్యము వెలగాలంటే ఏ నూనె కావాలంట? ఏ నూనె అండి? ఒలీవ నూనె కావాలంట. దావీదు ఏమంటున్నాడు? నేను దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉన్నానంట. ఇప్పుడు ప్రదీపము వెలుగుచుండునట్లు ఏం కావాలా? చెట్టు కావాలా? నూనె కావాలా? నూనె కావాలంటే ఏముండాలి?
చెట్టు ఉండాలి, చెట్టు కాయ ఉండాలి. కాయ ఉంటే అయిపోద్దా అని అంటే ఏం చేయాలి? ఏం చేయబడాలి? ఏం పడాలి? జ్ఞాపకం ఉంచుకోండి. దంచబడితేనే అది ఉపయోగకరంగా మారుతుంది. దంచబడితేనే అది దీపము వెలిగినట్టు ఉంటుంది. దంచబడితేనే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్తుంది. దంచబడితేనే ఒక ఉపయోగకరంగా మారుతుంది. దంచబడితేనే ఆశీర్వాదకరంగా మారుతుంది. దంచబడకుండా ఎవరు ఆశీర్వాదకరంగా మారరు. ప్రైజ్ ది లార్డ్. దంచే ప్రాసెస్ చాలా ఉంటాయి. అది రోగం వల్ల దంచడమా, లేకపోతే బంధువుల వల్ల దంచడమా, లేకపోతే పెద్దల వల్ల దంచడమా, లేకపోతే దైవ సేవకులను దంచడమా, లేకపోతే ఇంకా ఫినాన్షియల్ ప్రాబ్లమా, ఇంకొకటి ఏ విధంగా అయినా దంచుతాడు దేవుడు. అది దంచుతున్నాడంటే మీకు ఏమర్థం అవ్వాలో, ఒకవేళ ఒలీవ కాయ తీసుకొని దానికి కానీ మాట వస్తే దంచేటప్పుడు నీకు ఎలాగ అనిపిస్తుంది అని అంటే ఏం చెబుతుంది? నవ్వు వస్తుంది అంటదా? అది దంచుతూ ఉంటే, అది దంచడం అంటే ఏంటి? ఇప్పుడు మనకంతా ఏంటంటే మిషనే కదండి. ఇలా పెడితే అలా వచ్చేది, ఇలా పెడితే అలా వచ్చేస్తుంది కదా. అప్పుడు దంచడం అంటే ఏంటంటే అది కాయ పెట్టేసి కొడుతూ ఉండాలి. ఇప్పుడు 2-3 సార్లు కొడితే వచ్చేస్తుందా నూనె? పోనీ 4 సార్లు, పోనీ 5 సార్లు, పోనీ 10 సార్లు ఇలా దంచుతూ ఉంటే కాయ దగ్గరికి వెళ్ళి కాయ నీకు ఎలా ఉంది దంచుతూ ఉంటే అంటే హాయిగా ఉంది అంటదా? ఏమండి? దానికే మాట వస్తే, అయ్యా ఎందుకయ్యా నన్ను దంచుతున్నారు, ఈ దంచడం ఆపేయవచ్చు కదా, ఆపితే బాగున్ను కదా. దేవునికి స్తోత్రం. అలా దంచితేనే దేవుని సేవకు పనికి వస్తుంది, దేవుని పరిచర్యకు పనికి వస్తుంది. దంచబడకుండా ఎవరు పరిచర్యకు పనికి రారు. దంచబడే అనుభవంలోనికి వెళ్ళకుండా ఎవరు ఉపయోగకరంగా మారరు. దంచబడే అనుభవంలోనికి వెళ్తేనే మనం ఆశీర్వాదకరంగా మారుతాం. ఇలా ఒక్కొక్కరిని దేవుడు ఎవరినైతే ఆశీర్వాదకరంగా వాడుకోవాలని అనుకుంటాడో వారినే దేవుడు దంచుతాడు, అందరినీ దంచడు. అందుకే మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నన్నే ఎందుకు తిడుతున్నాడు, నన్నే ఎందుకు అంటున్నాడు, నన్నే ఎందుకు చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది. కాదు, నిన్నే దేవుడు ఆశీర్వాదకరంగా మారాలనుకుంటున్నాడు. అందుకు దేవుడు నిన్ను దంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను దంచుతున్నాడు అని అంటే నీకు ఏమర్థం అవ్వాలి అని అంటే, నేను ఆశీర్వాదకరంగా మారబోతున్నాను, నేను పరిచర్యకు దీవెనకరంగా మారబోతున్నాను. హల్లెలూయా. ఇలా దీవెనకరంగా మారడానికి దేవుడు ప్రాసెస్ చేస్తే ఎలాగంటావంటే, అయ్యా నేను చెప్తున్నాను ఏమనుకోద్దు, దంచొద్దు అని అంటూ ఉంటాం అప్పుడప్పుడు కదా. ఏమనుకోద్దయ్యా, దంచొద్దయ్యా అంటూ ఉంటారు కదా. మీరు దంచొద్దంటే నేను ఏం చేస్తాను? ఇంకా దంచకుండా ఖచ్చితంగా నేను ఆపేస్తాను. దావీదు ఏమంటున్నాడు? 141వ కీర్తనలో 141వ కీర్తనలో 5వ మాట ఒకసారి మీరు చదువుతారా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఏమిటి ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అంటున్నాడు. ఒక్కసారి ఈ మాట ఒక్కసారి మీ లోపల హృదయంలోనికి వెళ్ళనండి. నీతిమంతులు ఎవరైతే నన్ను కొడుతున్నారో అది నాకు ఉపకారం అంటున్నాడు. వారు గద్దిస్తూ ఉంటే నాకు తైలాభిషేకం అంటున్నాడు. ఎప్పుడు వ్రాయబడిన మాట అప్పుడు వరకు ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళలేదు దావీదు. బెత్షెబా జీవితంలో జరిగిన తర్వాత ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళలేదు. ఎప్పుడైతే నాతాను మాట్లాడాడో అప్పుడే ప్రార్థన చేయడానికి 6వ అధ్యాయం 6వ కీర్తన 6వ మాట, లేకపోతే 51వ కీర్తన, ఇవన్నీ నాతాను మాట్లాడిన తర్వాత ఏడుస్తూ చేసిన ప్రార్థన అది. స్తోత్రం. అప్పటి వరకు ధీమాగా బ్రతుకుతున్న ఆ జీవితము
ఎప్పుడైతే నాతాను మాట్లాడాడో దేవుని కృప నుండి తొలగిపోతానేమో, నాతాను మాట్లాడాడు కాబట్టి, ప్రవక్త మాట్లాడాడు కాబట్టి, ప్రవక్త గద్దించాడు కాబట్టి, అందరి ముందు నన్ను గద్దించాడు కాబట్టి ఇప్పుడు మరలా మొదటి స్థితికి రావడానికి నాకు అవకాశం దొరికింది అని ఒక పాట రాశాడు. ఏంటంటే, నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అన్నాడు, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. ఎందుకు గద్దిస్తాడంటే, దావీదుని ఎందుకు గద్దించాలి? దావీదు కంటే ఘోరమైన పాపం చేసేవారు ఉన్నారు కదా, దావీదు కంటే ఇంకా రకరకాల పాపం చేసేవారు ఉన్నారు కదా. ఎందుకు దావీదుని గద్దించాలంటే, దావీదే రాజు కాబోతున్నాడు కాబట్టి, దావీదే దేశాన్ని పరిపాలించుతున్నాడు కాబట్టి, దావీదే అనేకులకు దీవెనకరంగా ఉండబోతున్నాడు కాబట్టి, ఉంటున్నాడు కాబట్టి దేవునికి అలాగ ఉండబోతున్న వారు మరలా క్రింది స్థాయికి వెళ్ళకూడదని మరలా దేవుడు వారిని దైవ సేవకుల ద్వారా, పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా దంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దంచుతా ఉంటే పెయిన్ రాదా? ప్రతి ఒక్కరికి పెయిన్ వస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. దేవునికి స్తోత్రం. బాధ వస్తుంది అని అంటే అయిన వారు నీకు ఏమి చేయకుండా అంటున్నారంటే నీకు ఏమర్థం అవ్వాలి అని అంటే, నాకు దేవుడు దంచుతున్నాడని. దేవుడు దంచుతున్నాడు అని అంటే ఖచ్చితంగా నీవు పరిచర్యకు ప్రయోజకుడుగా మారబోతున్నావని, అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతున్నామని. ఈ ప్రాసెస్ తెలియక ఏం చేస్తున్నానంటే, ఒకవేళ ఏమైనా పెయిన్ కలిగించే మాట వచ్చేటప్పుడు, అయ్యా దంచొద్దయ్యా, అయ్యా అలాగనొద్దయ్యా, అలా మాట అనొద్దు అని అంటే నేను ఏం చేయాలి? దంచడం ఖచ్చితంగా ఆపేస్తాను. నేను ఆపితే మీకు ఆశీర్వాదము కాదు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యము ఎవరినైనా మీరు చూడండి, దంచబడిన వారే ఆశీర్వాదకరంగా మారారు, చేతగా గొట్టబడిన వారే ఆశీర్వాదకరంగా మారారు. ఈ దంచబడే అనుభవం లేకుండా ఎవరు ఆశీర్వాదకరంగా మారరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మీరు పొంగడాలు చేస్తారు కదండి, పొంగడాలు అంటారా? అరిసులు అంటే ప్లేన్గా ఉంటుంది, పొంగడాలంటే పొంగుతుంది కదా. కరెక్ట్గా చెప్పానైతే. ఆ పిండి ఇప్పుడు ఎలా చేస్తున్నారో, మిల్లుకి తీసుకెళ్తున్నారు, నాకైతే తెలియదు. మిల్లుకి తీసుకెళ్తున్నారా అండి? మిల్లుకి తీసుకెళ్తున్నారు. నాకు చిన్నప్పుడు పల్లెటూరు కదండి, హాల్లోనే చిన్న రాయి పాతేస్తారు, ఆ గుంట ఉంటుంది కదా, అది పాతేస్తారు. హాల్లో సెంటర్ బియ్యం తడిపేసి ఒక 2 గంటలు 3 గంటలు అలా చేసి ఆ నీళ్ళంతా తీసి అందులో వేసి, అది ఏమంటారు దానికి, రొక్కలు పొడవుగా ఉంటుంది కదా, దాంతో ఒకరు కాదు ఇద్దరు టైమింగ్స్లో భలే దంచుతూ ఉంటారు కదా. అది ఏమి అవదు, ఆ కన్నంలోనే పడుతుంది. అది ఇంత కన్నమే కానీ అక్కడే పడుతూ ఉంటుంది వాళ్ళకి. గ్రేటే ప్రైస్లో. అది చిన్నప్పుడు చూసింది, ఇప్పుడు నేను చూడలే. అలా దంచుతూ ఉంటే ఒక 2 దెబ్బలు పడగానే పిండి అయిపోద్దా? అది దంచి 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 ఏం చేస్తారంటే, కాసేపు దంచిన తర్వాత జల్లిడి ఉంటుంది కదా, ఇలా జల్లించి మళ్ళీ ఇంకా పిండి అవలేదు మళ్ళీ అందులో వేస్తుంటాడు, జల్లించి వేస్తూ ఉంటాడు. ఈలోగా దంచుతూ ఉంటే అక్కడే ఉంటుందా గింజలు ఎగురుతాయి. కొన్ని దెబ్బలు పడిన తర్వాత ఎగురుతాయి. మీలో కొంతమంది, అయ్యా నేను దంచబడిన అనుభవంలోనే వచ్చాను, నేను చాలా కష్టం నుండి వచ్చాను, నేను చాలా ఇబ్బంది నుండి వచ్చాను, నేను చాలా శ్రమలు పడి వచ్చాను మీరు అని సాక్ష్యం చెప్తారు. నాకు తెలుసు. మీరు నిజంగా శ్రమలు పడి దంచబడి వస్తే మీరు దేనికి తెలుసా? సేవకు ఉపయోగకరంగా మారాలి. నీవు లేకపోతే పరిచర్య ఆగిపోవాలి. అలా దేవుడు నీకు తయారు చేయాలి. ఇప్పుడు నూనె లేకపోతే దీపం ఏమవుద్ది? ఆరిపోద్ది కదా. నూనె లేకపోతే దీపము నిత్యము వెలుగుచుండునట్లు అది వెలగదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా అది వెలగాలంటే నూనె ఉండాలంటే ఒలీవ కాయలు ఉండాలి. ఒలీవ కాయలు ఉండేది దంచబడాలి. దేవునికి స్తోత్రం. ఎలా దేవుడు నిన్ను మారుస్తాడంటే, నువ్వు లేకపోతే ప్రార్థన జరగదు, నువ్వు లేకపోతే ప్రేయర్సలు జరగదు, నువ్వు లేకపోతే ఆరాధన జరగదు, నువ్వు లేకపోతే ఇంకా ఉపదేశము నడవదు. ఇలాంటి స్థాయికి దేవుడు తీసుకెళ్ళడానికే దేవుడు నిన్ను దంచుతాడు.
అయితే నువ్వు దంచబడ్డావు, అయినా ఆ స్థాయికి ఎందుకు రాలేదు? నువ్వు దంచబడ్డావు, అయినా ఎందుకు ఆశీర్వాదకరంగా లేవు? నువ్వు దంచబడ్డావు, అయినా నువ్వు లేకపోతే ఇది జరగదు అన్న స్థాయికి ఎందుకు రాలేదు? ఇప్పుడు నూనె లేకుండా దీపం వెలిగించబడట్లేదు కదా, మరి ఆ స్థాయికి ఆ దంచబడిన ఆయిల్ వెళ్తే, ఈ ఒలీవ చెట్టు ఒక ఫలమును వెళ్తే, ఇప్పుడు మనము దంచబడ్డాము, ఎందుకు అంత ఆశీర్వాదకరంగా లేవు అంటే, ఇప్పుడు చెప్పనా, ఇది దంచబడింది కొంతసేపు కానీ బయటికి వచ్చింది. ఏమొచ్చింది? బయటికి వచ్చి తోస్తూ ఉంటే అయ్యా వద్దయ్యా అంటుంది. ఇలా తోస్తూ ఉంటే లేదు ఇంకా నువ్వు గింజలుగానే ఉన్నావు, ఇంకా దంచబడాలి అని ఒకడు తోసేవాడు ఉంటుంది కదండి. అలా తోస్తుంటే వద్దయ్యా చాలా నొప్పి అనిపిస్తుంది, అయ్యా వద్దయ్యా నాకు చాలా బాధ అనిపిస్తుంది అని గింజ అలాగే ఉండిపోవాలనుకుంటుంది. అందుకే ఇంకా ఆశీర్వాదకరంగా మారలేదు. దంచబడిందా లేదా? దంచబడింది, కానీ పూర్తి దంచబడలేదు. స్తోత్రం. పూర్తిగా నలగొట్టబడితే పిప్పి అయిపోతే ఆ నూనె రసం అంతా వచ్చేస్తే అప్పుడు దీవెనకరంగా. స్తోత్ర. దావీదు అంటాడు, నేను ఒలీవ చెట్టు వలె. హల్లెలూయా. కాదా మనం ఒలీవ చెట్టు? కాదా మనం ఒలీవ చెట్టు? మరి దేవుడే నిన్ను ఆశీర్వదించి నీ పిల్లల్ని ఏమన్నాడంటే, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారన్నారు కదా. నేనే ఒలీవ చెట్టు అనడానికి ధైర్యం చాలేదా మీకు ఇంకా? స్తోత్రం. హల్లెలూయా. ఎలా వస్తుంది ఇది దంచడం అనేది? దంచడము బయట వాళ్ళ నుంచి వస్తుంది, ఆయన వాళ్ళ నుంచి కూడా వస్తుంది, బంధువుల నుంచి, వీళ్ళే మంచోళ్ళు, వీళ్ళే నన్ను గౌరవిస్తారు అనే వారి దగ్గర నుంచి కూడా వస్తుంది, రక్త సంబంధం నుంచి కూడా వస్తుంది. ఈ దంచుడు కార్యక్రమము అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. వారిని దంచుతున్నాడు అని అంటే నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అని అర్థం. స్తోత్రం. ఈ సంవత్సరం అలాగూ దేవుడు మార్చునుగాక, అనేకులకు దీవెనకరంగా మీ అందరినీ మార్చునుగాక, మన సంఘాన్ని మార్చునుగాక, ఒక్కొక్క వ్యక్తిని పరిచర్యకు దీవెనకరంగా మార్చునుగాక. స్తోత్రం. పౌలు ఇప్పుడు మనము మొదటి శతాబ్దంలో ఉన్న సంఘము ఏ విధంగా అయితే వెళ్ళిందో మనము కూడా అలాగే వెళ్ళాలనే కదా అనుకుంటున్నాం. కానీ ఎక్కువ శాతం సంఘము దేని మీద ఆధారపడిందంటే, పౌలు రాసిన 14 పత్రిక మీద ఎక్కువ ఆధారపడి మనము సంఘాన్ని నడిపిస్తూ ఉంటాం. హల్లెలూయా. పౌలు చాలా చిన్నవాడు, లేకపోతే అందరి తర్వాత వచ్చిన ఆ వ్యక్తి పౌలు. అయినా అద్భుతమైన పరిచర్య జరిగించాడు, అద్భుతమైన పరిచర్య జరిగితే. ఇప్పుడు సంఘానికి ఏది ఆధారం అంటే, ఆయన రాసిన 14 పత్రిక ఎక్కువ శాతం ఆధారంగా ఉంటుంది. హల్లెలూయా. శిష్యులందరూ పరిచర్య చేశారు, ఆయా దేశానికి వెళ్ళారు, వారు మార్చారు, చాలా బాగా చేశారు. వారు కొన్ని పత్రికలు రాశారు, కొంతమంది రాశారు. కానీ ఏదనైతే ఆసియా ఖండం అంతా మార్చేశాడు. దేవునికి ఇష్టం. ఆయన గురించి మాట్లాడుతూ భూలోకమును తలక్రిందులుగా చేసేవాడు వచ్చాడు ఇక్కడ అంటాడు. ఈయన తలక్రిందులుగా చేసి ప్రభునామానికే మహిమ కలుగును. ఈయన నడికట్టు తీసుకొని ఎవరి మీద వేసినా సరే అద్భుతాలు జరిగేదంట. ఆయన మాట్లాడుతుంటే అనేక మంది రక్షించబడేవారంట. ఆయన ఖాళీగా ఉండే వ్యక్తి కాదంట ఆయన. అలాంటి దీవెనకరంగా, అనేకులకు దీవెనకరంగా, మనకు దీవెనకరంగా, ప్రపంచానికి దీవెనకరంగా మారిన పౌలు గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26లో ఏమని మాట్లాడతాడంటే, ఒక్కసారి నెమ్మదిగా చదువుతూ మనం ముందుకు వెళ్దాం. కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 24. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగలు అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల్లోనైనను ఆపదలలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనులనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను
పట్టణములలో ఆపదలను, అరణ్యములో ఆపదలను, సముద్రములో ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదలను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరో బంధువులు, ఇదండి స్వజనులు, దొంగలు, పట్టణంలో ఉన్న అన్యజనులు అందరి వలన ఈయనకి వచ్చిందంట. స్తోత్రం. ఒకటి తక్కువ 45 మార్లు దెబ్బలు తిన్నానంటాడు. అనేక మార్లు ఇబ్బంది పడ్డాడు అంటాడు ఆయన. ఈ ఎవరి ద్వారా అని అంటే ఎవరినైతే నమ్ముకున్నారో వారి ద్వారా అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చితగొడతాడు దేవుడు, ఎందుకు శ్రమల గుండా నడిపిస్తాడు అని అంటే ఆశీర్వాదకరంగా మార్చడానికే. హల్లెలూయా. ఇంతగా ఆయన ఆశీర్వాదకరమైన పరిచర్య జరిగించడానికి కారణం ఏంటి అంటే ఇతను బాగా దంచబడ్డాడు కాబట్టి. దంచబడే అనుభవం లేకుండా మనం ఇంకొకటికి ఆశీర్వాదకరంగా ఉండవు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో మాట్లాడుతూ కూడా 22వ మాటలో ఏమని అంటాడంటే, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని సహోదరులకు బలపరిచాడంట. దేవునికి స్తోత్రం. మనము ఈజీగా వెళ్ళిపోవడం కాదు, మనం అనేక శ్రమలు అనుభవించి. ఈ శ్రమలు ఎవరి వల్ల వస్తుంది? మీ బంధువు వలన కావచ్చు, మీ విశ్వాసుల వల్ల కావచ్చు, సంఘంలో ఉన్న వారి ద్వారా కావచ్చు, లేకపోతే నీ పక్కన ఉన్న వారి ద్వారా కావచ్చు, సూటిపోటి మాటల ద్వారా కావచ్చు, నిందలు అవమానాల ద్వారా కావచ్చు. ఇలా దేవుడు ఎందుకు నీకు సిద్ధపరుస్తున్నాడు అని అంటే, ఎందుకు చితగొడుతున్నాడు అని అంటే నిన్ను తయారు చేస్తున్నాడు అన్నమాట. అలా చితగొడితే నీకు సరైన అనుభవంలోనికి నువ్వు వస్తావన్నమాట. నీ తైలము బయటికి వస్తే అది పరిచర్యకు ఉపయోగకరం మారుతుంది. అది దీపము వెలుగుచుండునట్లు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది వెలిగితే అనేక మంది ఆ వెలుగులోనికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇలా జరగకుండా మనం ఇంకొకటికి ఆశీర్వాదకరంగా ఉండము. ఇప్పుడు ఆపాలా, దంచాలా? ఏ దైవ సేవకుడైన ఆశీర్వాదకరంగా వాడబడుతున్నాడు అంటే దంచబడిన అనుభవంలో గుండా వెళ్ళకుండా ఎవడు ఆశీర్వాదకరంగా ఉండడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను నా సాక్ష్యం చెప్పడానికి తగ్గిస్తున్నాను. దంచబడే అనుభవం లేకుండా మనము వెళ్ళలేం. దేవుడే తోసేస్తే దాన్ని ఎక్కించేవాడు ఎవడు? కాబట్టి దేవునికే మనం అప్పై చెప్పుకోవాలి. కానీ దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనము ధీర మనస్కులై ఉండాలని. అలాగా అన్నారు, వీళ్ళలాగా అన్నారు, నాకు అలా గౌరవం రాలేదు, ఇలా సీట్ ఇవ్వలేదు, నమస్కారం చేయలేదు. కాదు, దేవుడే. అందుకే ఒక వాగ్దానం మీకు పంపించిన ఏంటంటే, నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని భయపడుదురు అన్నమాట. ఈ 2 రోజుల్లో మీకు ఒక వచనం పంపించాను. నన్ను బట్టి, ఎవరి బట్టి? దేవుని బట్టి ప్రజలు నిన్ను భయపడతారు. ఆయనే చెయ్యాలి. మనం ఆయనకి అప్పచెప్పుకుంటే ఆయన ఏం చేయాలో చేస్తాడు. ఆయన ఉన్నత స్థాయికి నడిపించాలా, లేకపోతే కిందకి ఉంచాలా? సింహాసనం ఇచ్చేవాడు ఆయనే, సింహాసనం నుంచి కిందకి పడద్రోసేవాడు ఆయనే కదా. మనం చేసే గొప్ప కార్యమేమీ కాదు. దంచబడిన అనుభవం గుండా వెళ్ళినప్పుడు అందరూ చిన్న చూపే చూస్తారు. దంచబడిన అనుభవం గుండా వెళ్ళినప్పుడు ఎవరైనా తృణీకరిస్తారు, ఎవరైనా నింద వేస్తారు, ఎవరైనా అవమానపరుస్తారు. ఇది ఏమిటి అని అంటే దంచబడిన అనుభవం. దంచే వరకు అది ప్రదీపం దగ్గరికి వెళ్ళలేదు కదా, అది వెలుగు రాలేదు కదా. అది దంచబడిన తర్వాత, తైలం బయటికి వచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? అది ప్రదీపం దగ్గరికి వెళ్తుంది. అది అప్పుడు నిత్యం వెలుగుతుంది. అంతవరకు ఓపిక పట్టాలి కదా. అంతవరకు ఓపిక పట్టాలి కదా. ఇంకా నాకు ఘనత రాలేదు, ఇంకా నాకు ఏవి రాలేదు అని అంటే దంచబడుతుంది. ఇంకా పూర్తిగా ఇంకా దంచబడలేదు. అప్పుడు వరకు దేవుడు దంచుతాడు. ప్రేస్తులు. హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగునుగా. స్తోత్రం. ఏదైనా ఒక వ్యక్తి చెక్కినప్పుడు
కింద పడేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు కదా. ఒక బొమ్మ చెక్కినా, ఇంకేం చెక్కినా, స్టూల్ చేసినా, ఏం చేసినా సరే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. కానీ అది చెక్కేసి శుభ్రంగా పేపర్ కొట్టేసి పాలిష్ చేసి ఆ బొమ్మ కానీ ఏదో కానీ తయారైన తర్వాత అది ఎక్కడ ఉంటుంది? అది కింద ఉండదు. ఎవడైనా పొరపాటున కింద పడేశారనుకోండి, ఏమంటారే? అనండి, భలే ఉందంటారా? అరే రాయ్, ఎందుకు కింద పడేశారు? అది ఎంత విలువైంది, ఎంత చక్కగా తయారు చేసా, ఎంత ఖరీదంగా కొన్నాం అనేసి మరలా తుడుచుకొని ఎక్కడ పెడతాం? అది పూర్తయ్యే వరకు కింద ఉంటుంది, పూర్తయిన తర్వాత అది పైన ఉంటుంది. అంతవరకు ఓపికతో ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు ఒక మాట చదువుతారా? కీర్తన 105వ కీర్తన 105వ కీర్తన 18, 19 చదువుతారా? 105వ కీర్తన. ఓకే ఓకే, ఇదే లైన్ మళ్ళీ చదవండి. సంకెళ్ళ చేత ఇనుము అతని ప్రాణమునకు బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు. ఏంటండి? ఎవరి గురించి ఇది? ఎవరి గురించి అండి? సరే, ఎవరి గురించి? ఎవరి గురించి అండి? 17వ వచనం చదువుతారా ఇప్పుడు? వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడినాను. ఇది ఎవరి గురించి? యోసేపు గురించి. ఇనుప సంకెళ్ళతో బాధింపబడ్డాడని, ఇనుము అతని ప్రాణమును బాధించెనని ఎవరి గురించి వ్రాయబడిందంటే యోసేపు. అతడు చెప్పినదంతయు నెరవేర్చు వరకు అతనిని యెహోవా పరిశోధించుచుండెను అన్నమాట. ఈ పరిశోధన కాలము ఏమిటి అంటే దంచబడే కాలము. పరిశోధన కాలం ఏంటంటే దంచబడుతున్న అనుభవం. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. యోసేపు ఏమి సెలవులు ఇవ్వకుండానే ఎవరు కాలు చేతులు ఆడించడానికి అవకాశమే లేదు, అంతగా దేవుడు యోసేపుని హెచ్చించాడు అని మాట్లాడుకుంటాం కదా. యోసేపు ఉన్నత స్థాయికి వెళ్ళకముందు, అనేకులకు దీవెనకరంగా మారకముందు, ఆశీర్వాదకరంగా మారకముందు, ఉపయోగకరంగా మారకముందు ఇప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాడంటే దంచబడే మార్గం గుండా వెళ్ళారు కదా. అన్నలే దంచేశారు కదా, అన్నలే ఇబ్బంది పెట్టారు కదా, అన్నలే అవమానపరిచారు కదా, అన్నలే చీ అన్నారు కదా, నువ్వెందుకు వస్తున్నావు అనేసి అన్నారు కదా. అసలు కొన్ని మాటలు తట్టుకోలేం కదా. ఎవరు బయట వాళ్ళు అంటే పర్వాలేదు, మనోళ్ళు అంటే, మన చర్చి వాళ్ళు అంటే మనకు తట్టుకోబుద్ది అయ్యింది కదా. ఇలాగ సరే బయట వాళ్ళు అంటే పర్వాలేదు, కానీ మనోళ్ళే అనడం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడప్పుడు ఎందుకు వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలాంటి బాధకరమైన పరిస్థితి యోసేపుకు జరగలేదా? సొంత వారే అనలేదండి, ఇంటి వారే అనలేదండి. ఎవరు కాపాడాలో, ఎవరు సహాయం చేయాలో వారే కదా నిందించారు, వారే కదా చంపడానికి ప్రయత్నించారు, వారే కదా అమ్మేశారు. ఇది అమ్మడం ఇవన్నీ ఈ కారణం ఏంటి అని అంటే ఒక దినాన దేవుడు హెచ్చించబోతుంది, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కాబట్టి అతడికి చెప్పినదంతయు నెరవేర్చు వరకు దేవుని వాక్కు పరిశోధిస్తూనే ఉందంట. నెరవేర్చు వరకు పరిశోధిస్తాడు, నెరవేర్చబడే వరకు నిన్ను దంచుతూనే ఉంటాడు. ఎప్పటి వరకు అంటే ఓకే ఇది అయిపోయింది ఆయనకి. ఇప్పుడు చెప్పండి, యోసేపు సింహాసనం ఎక్కిన తర్వాత ఇంకా దంచబడ్డం ఏమైనా ఉందా? ఏముండదు, ఏముండదు. ఇంకా అంతవరకు ఓపికతో ఉండాలి, అంతవరకు ఓపికతో ఇంకా వాడబడ్డమే, ఇంకా ఆశీర్వాదకరంగా వాడబడ్డమే. దేవుడు అలాగా ఉన్నత స్థాయికి నడిపించడానికి దేవుడు దంచుతూ ఉంటాడు. హల్లెలూయా. అది నీ ప్రవర్తన గురించి కావచ్చు, ఇంకో గురించి కావచ్చు, ఇంకో దేని గురించి అని కావచ్చు. నేను చెప్తాను, ఇప్పుడు యోబు దంచబడకుండా ఆశీర్వాదకరంగా ఉండగలమా? కొన్ని పరిస్థితిలో నాకు ఇప్పటి వరకు రవి నేనున్నాను అని ధైర్యం చెప్పేవాడు ఒకడు లేడు, ఇప్పటి వరకు లేడు. అనేక శ్రమల గుండా వెళ్ళాను, అనేక ఇబ్బంది గుండా వెళ్ళాను, అసలు తట్టుకోలేని పరిస్థితి గుండా వెళ్ళిన ఆ సందర్భంలో కూడా నేనున్నాను అన్నవాడు ఒక్కడు లేడు, నేనున్నాను అన్నవాడు ఒక్కడు లేడు. నాకు ఎప్పుడు ధైర్యం వచ్చేది అని అంటే
యోబు గ్రంథం చదివినప్పుడల్లా నాకు వచ్చేది, యోబు కంటే నీ శ్రమ పెద్ద శ్రమ అనిపించేది. యోబు అనుభవం కంటే నీ అనుభవం పెద్ద గొప్పదా అనిపించేది. యోబు శ్రమ దగ్గర నీ శ్రమ ఎంత అనిపించదు. నిజమే అనుకున్నాను. అప్పుడు యోబును బట్టి, తన పరిస్థితిని బట్టి చదువుతుంటే యోబు ఎంతగా నలగొట్టబడ్డాడు కదా, ఎంతగా చితగొట్టబడ్డాడు కదా, సొంత భార్య ఛీ అన్నది కదా. ఇలా యోబుకు జరిగినప్పటికీ కూడా ధైర్యంగా ఉన్నాడు కదా. అతను నోటి మాటతోనైనా ఆయన ఏ తప్పిదము ఏ పాపము చేయలేదు అని బైబిల్ వ్రాయబడింది కదా. మరి ఇంత నీతిగా, ఇంత యథార్థంగా, ఇన్ని కష్టాల్లో కూడా ఉండగలిగాడు కాబట్టి ఈరోజు యోబును చూసి నీవు నేను ధైర్యం తెచ్చుకుంటున్నాం. యోబు గురించి మనమే కాదు, ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. ఏమని? ఉంటే ఇలాగుండాలి అని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను చితగొడుతున్నాడంటే ఎవరికో ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ బ్రతుకును చూసి ఇంకొకరు ఎవరో ధైర్యపరచబడబోతున్నారు. నీ జీవితాన్ని చూసి ఎవరో ప్రభువులోనికి రాబోతున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే, అవమానంలో నిందలో నమ్మకంగా ఉంటే ఇలా ఉండాలని, నిన్ను బట్టి అనేక మంది రక్షించాలని దేవుడు ఆ మార్గం గుండా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదకరంగా. ఇప్పుడు చెప్పండి, మీరు వేసుకున్నారు, పాపం ఎవరు వేసుకోలేదు, ఎవరు మెడలో కనబడట్లేదు. అక్కడ చూడాలా, ఫంక్షన్లో చూడాలి, రకరకాల 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం అన్నీ లలిత అంతా ఇక్కడే ఉంటుంది. ఎవరిలో కనబడట్లేదు. సరే, ఇంత డిజైన్, మంచి మంచి డిజైన్లు ఉన్నాయి కదా, మంచి మంచి డిజైన్లు తయారయ్యి వచ్చినందుకు మనకి సూపర్ అంటున్నాం కదా. అది తయారై రావడానికి ఎంతగా దంచబడింది, ఎంత అగ్నిలోనికి వెళ్ళింది, ఎంత సుత్తి దెబ్బ తగిలింది. ఆ సుత్తి దెబ్బ తగలకపోతే ఇంత అందంగా తయారవడానికి అవకాశం లేదు కదా. వదినే భలేగుంది, ఎక్కడ కొన్నారు ఇది అని అడగడానికి ఛాన్సే లేదు కదా. ఆ బంగారాన్ని అడిగితే, ఆ నెక్లెస్ని అడిగితే, ఆ చైన్ని అడిగితే ఏం చెప్తుంది? అది దంచబడ్డాను కాబట్టి, అగ్నిలోనికి వెళ్ళాను కాబట్టి ఇంతగా మెరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంత మెరుపు రావడానికి, ఇంత డిజైన్ రావడానికి కారణం ఏంటంటే సుత్తి దెబ్బే. యేసు రక్తమే చేయి. సుత్తి దెబ్బ వద్దయ్యా అని అంటే నేనేం చేస్తాను? వద్దు. అలాగే ఉండండి, ఆ దెబ్బగానే ఉంటుంది. బిస్కెట్ చూసుకుంటూ భలే ఉంది అని అనుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు కదా. మెడలో వేసుకోవడానికి అవ్వదు. అది మెడలో వేసుకోవడానికి అవ్వాలంటే సుత్తి దెబ్బ యేసు రక్తమే చేయి. అది యోబు అయినా, అది యోసేపు అయినా, అది పౌలు అయినా సరే చితగొట్టబడకుండా, దంచబడకుండా ఆశీర్వాదకరంగా లేరు సార్. నా ఆశ ఒకటే, ఈ సంవత్సరం అందరూ పరిచర్యకు ఉపయోగకరంగా మారాలి. ప్రతి యవనస్తుడు పరిచర్యకు ఉపయోగకరంగా మారాలి. ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్యకు ఉపయోగకరంగా మారాలి. నా ఆశ అదే. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్నదంతా ఏంటండి? వేస్ట్ కదా. మనం ఎంత సంపాదించినా ఇక్కడే ఉండిపోద్ది. ఈ సంవత్సరంలో ప్రభు కొరకు జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. లోకాన్ని విడిచిపెట్టేద్దాం. ఇది తాత్కాలికమైన సంతోషం. ఇది తాత్కాలికమైన సంతోషం. శాశ్వతమైన సంతోషం ఎక్కడుంది? నా యేసయ్యలో ఉంది. ఆయన అంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కొత్త బట్టలు ఉంటే అది మాసిపోయే వరకు సంతోషం. బిర్యానీ తింటే అది అరిగిపోయే వరకు, ఇంకా తాగితే అది దిగే వరకు కదా. అంతే, ఎక్కువ ఏమీ ఉండదు. సినిమాకి వెళ్తే ఆ సినిమా అయిపోయే వరకు చెమటలు కారిపోతూ ఉంటుంది. అక్కడ ఆ పల్లెటూరులోనే కారిపోతూ ఉంటుంది. అక్కడే 2 గంటలు అయిపోద్ది కదండి. ఇంకా నేల టికెట్ ఇప్పుడు మార్చారు ఏంటండి, నేల టికెట్లోనే ఇంకా వాష్రూమ్కి వెళ్ళడానికి అవ్వదు. భయంకరమైన పరిస్థితులు. సినిమా చూసేస్తుంటాడు. అయితే ఏమొస్తుందో తెలియదు. అదొక సంతోషం అంట. ఇందాక మాట్లాడితే ఏనాడంటే, మనకి క్రిస్మస్లోనే ఆ పండగ కాదు, ప్రతిరోజు పండగ. ఎందుకంటే క్రీస్తు డిసెంబర్ 1 రోజు కాదు. ఇక్కడ పుడితే ప్రతిరోజు పండగ కదండి. మన ఇంట్లో పుడితే ప్రతిరోజు, పుట్టకపోతే ఏ రోజు పండగ లేదు. క్రిస్మస్ ఒకరోజే. ఆ తర్వాత ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి సంపూర్ణమైన సంతోషం ఎక్కడుంది? నా దేవునిలో ఉంది. ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడికి ఈ సంవత్సరం ప్రభు కొరకు బ్రతకాలి మనం.
ప్రభు కొరకు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. నేను అందరినీ ప్రోత్సహిస్తున్నాను. మనం అందరూ బలహీనులమే. ప్రతి బలహీనతను పక్కన పెట్టేద్దాం. ప్రతి బలహీనతను పక్కన పెట్టిద్దాం. మనకి ఏదైతే ఆశీర్వాదకరంగా ఉందో అది పట్టుకుందాం. ఏదైతే దీవెనకరంగా ఉందో అది పట్టుకుందాం. మన బిడ్డలకు ఏదైతే దీవెనకరంగా ఉందో అది పట్టుకుందాం. మన కుటుంబానికి ఏది ఆశీర్వాదకరంగా ఉందో అది పట్టుకుందాం. మన కుటుంబానికి, మన ఇమేజ్కి డ్యామేజ్ చేసిన ప్రతిదీ వదిలేద్దాం. ప్రభు కొరకు జీవితం. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక.